ప్రైజ్ నాడు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. ఈరోజు మనము ధ్యానం చేయబోతున్న విషయాన్ని మీకు నేను తెలియజేసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అందరూ కూడా బైబిల్ తెరిచి లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనాన్ని చదువుకుందాం. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. సరిపోతుంది. ఈ సమయంలో సిలువలో పలికినండి రెండవ మాట. ఇది గత వారంలో పరదేశీ గురించి మాట్లాడాను. ఈ సిలువలో రెండవ మాట విషయంలో, సిలువలో పలికిన రెండవ మాట విషయంలో పరదేశిని గురించి నేను మాట్లాడాను. అయితే మళ్ళా ఈరోజు సిలువలో పలికినటి రెండవ మాటలోనే మరొక భాగాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ భాగంలో నేను చెప్పబోయే అంశం ఏంటంటే, త్రోయబడిన వారు ఆదరించబడిరి అనే అంశాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. గత మరి వారములో నేను మీతో మాట్లాడినటువంటి అంశం ఏమిటంటే, సిలువలో ఒక రెండవ మాటల గురించే మాట్లాడిన మాట ఏమిటి అంటే, పరదేశిని గురించి నేను మాట్లాడాను. పరదేశి ఎక్కడ ఉంటుంది, అసలు పరదేశి అనే దాని గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు మీతో నేను చెప్పాను. ఈరోజు సిలువలో రెండవ మాటను గురించి రెండవ భాగాన్ని నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయలాగున మనం ముందుకు వెళదాం. త్రోయబడిన వారు ఆదరించబడింది. ఇక్కడ సిలువలో యేసు ప్రభు పక్కన ఇద్దరు దొంగలను యేసు ప్రభు వారితో సిలువేయటం మనం చదువుతాం. మీరు చదువుకున్నప్పుడు 39వ వచనం నుంచి 43వ వచనం వరకు కూడా ఇలా రాయబడింది. వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్ము కూడా రక్షించమని చెప్పింది. అయితే రెండోవాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇందులో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ దొంగలు ఇద్దరు ఉన్నారు. ఈ దొంగలలో ఒక దొంగ యేసు ప్రభువారిని దూషించడం లేక అపహసించడం మనం చూస్తున్నాం. అందులో ఒక దొంగ ఏమన్నాడంటే, బాబు, మనము దొంగలు, మనం దోచుకునేవాళ్ళం, కొంతమందిని అన్యాయముగా మనము అల్లరి పెట్టి లేక భయపెట్టి వాళ్ళు మనం చంపి రకరకాల జీవితాలు మన జీవితాలు మంచివి కాదు. కానీ అటువంటి పరిస్థితిలో ఉన్న మనకి ఈ శిక్ష రావడం, మనకి ఈ విధమైన బాధ అనుభవించడం మనకు తప్పదు. ఈయన అయితే మాత్రం ఏ తప్పిదమును కూడా చేయలేని వ్యక్తి అని చెప్పి
రెండవ వ్యక్తిని ఏం చేశాడంటే మరొక దొంగ గర్తించినట్లుగా చూస్తాం. అప్పుడు యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాడు దొంగ. నీ రాజ్యం వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తాడు. అప్పుడు యేసు ప్రభు శిలువలో ఉండి ఆ దొంగతో చెప్పిన మాట ఏంటంటే నేడు నాతో కూడా పరదేశిలో ఉంటావని చెప్పాడు. మంచిది. అయితే ఇక్కడ మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే త్రోయబడిన వారు ఆదరించబడతారు అనే విషయాన్ని మనకు తెలియబడుతుంది. అంటే ఇక్కడ ఒక దొంగ అనేటువంటి వాడు లేకపోతే ఇక్కడ దొంగలు అనబడిన వారు ఈ లోకంలో ఉన్న వారి చేత త్రోయబడిన వారు అన్నమాట అండి. మర్చిపోకండి. దొంగతనం చేసేవాళ్ళు లేక రకరకాలుగా ప్రవర్తించేవారు వాళ్ళందరూ కూడా ఈ లోకంలో ఉన్నవాళ్ళు చూసినప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళని త్రోసివేస్తారు, త్రోసివేయబడతారు. వాళ్ళంటే ఇష్టపడరు. ఆ పరిస్థితిలో ఉన్న వారిని లోకమంతా కూడా త్రోసివేసినా కానీ లోకమంతా కూడా గెంటి వేసినా కానీ యేసు ప్రభు మాత్రం ఏం చేస్తాడంటే ఆదరిస్తాడు అనే విషయాన్ని ఈ రోజున ఈ యొక్క మాట ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అయితే బైబిల్ గ్రంథంలోనే లోకంలో ఉన్నవారు కొంతమంది త్రోయబడిన వారు ఉన్నారు. వారిని యేసు ప్రభు ఎలాగ ఆదరించాడో ఎలాగ దగ్గరికి చేర్చుకున్నాడో మనం బైబిల్ నుంచి కొన్ని సంగతులు నేర్చుకుంటానికి సిద్ధపడదాం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అందుకు ఆయన చేయి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయింది. ఇక్కడ మనకి ఒక కుష్టి రోగి మనకి కనపడతారు. జాగ్రత్తగా గమనిద్దాం. యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో క్రైస్తవ ప్రజలు లేక అనేక మంది ప్రజలు అక్కడ ఆ కొండ మీద దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత వారు తిరిగి బయలుదేరుతూ ఉండగా ఆ కొండ నుంచి దిగుతూ ఉండగా ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటన ఏంటి అంటే ఒక కుష్ఠరోగి యేసు ప్రభుకి ఎదురుగా వస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మరి పక్కకి వెళ్ళిపోయినట్లుగా మనము గమనించగలుగుతాం. అయితే ఒక విషయం, కుష్ఠరోగం అనేది అంటురోగం అండి. కుష్ఠరోగం అనేది అంటురోగం. అది ఎవరికైనాను మరి అంటుకుంది అంటే లేక సోకింది అంటే వాళ్ళు కూడా ఆ రోగంతో చనిపోవలసిందే కానీ బ్రతికే అవకాశము లేదు. పూర్వకాలంలో ఈ కుష్ఠరోగులను దూరంగా పెట్టేవారు. కుష్ఠరోగులు తినేటువంటి కంచాలు కానీ కట్టుకునే బట్టలు కానీ వాళ్ళు ఉండే ప్రదేశం కానీ వాళ్ళు కనీసం మనుషుల మధ్యన మరి ఉండడం అవకాశం లేకుండా ఊరు అవతల ఎక్కడో ఉండేవారు. వాళ్ళకి ఏదైనా తినడానికి కానీ తాగడానికి కానీ కావాలి అని అంటే వారు అలాంటి దూరాన్ని ఉండి అడగవలసిందే. వారు అక్కడ నీళ్లు కానీ ఆహారం కానీ పెట్టిన తర్వాత పెట్టిన వారు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి తెచ్చుకుని వాళ్ళు ఊరు అవతలను ఎక్కడో మరి ఏ చెట్టు కిందో లేకపోతే ఏదో చోటన ఉండవలసిందే కానీ ప్రజలతో తిరిగే అవకాశము లేదు. వీళ్ళు ఎవరు అంటే లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఏం చేశారో తెలిసిన వాళ్ళకున్న రోగాన్ని బట్టి త్రోసివేయబడినవారు. మీకు అర్థమవుతుందండి? ఆదరించబడిన వారు, అది భార్య అయినా అవ్వచ్చు, పిల్లలైనా అవ్వచ్చు, బంధువులైనా అవ్వచ్చు, ఇంకా ఎవరైనా అవ్వచ్చు, ఎంత స్నేహితులైనా అవ్వచ్చు. కానీ ఈ కుష్ఠరోగం అనేది ఇప్పుడంటే ఆ కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు సమాజం మధ్యలో తిరుగుతున్నారు. ఇప్పుడు అంతా కూడా మెడిసిన్ వచ్చింది, మందులు వచ్చాయి కనుక దాన్ని కంట్రోల్ చేయటం జరిగింది. కనుక ఆ కంట్రోల్ చేయటం వల్ల ఏమైందంటే ఆ రోగాన్ని కంట్రోల్ చేయటం వల్ల దేవుని మహాకృప ఏంటంటే వాళ్ళు సమాజంలో తిరగడం, కుటుంబంలో తిరగడం, లేక ఉద్యోగాలలో తిరగడం, ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేంటంటే 3వ వచనంలో 2వ వచనం చదివినప్పుడు, ఇదిగో
కుష్ఠరోగి వచ్చి ఆయనకి మొరొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఒక ప్రార్థన. ఇది ప్రార్థన చేస్తున్నాడు. ఆ కుష్ఠరోగి వచ్చి నీకు ఇష్టమైతే, అతడు అడిగిన మాటలో న్యాయం ఉంది. యథార్థంగా అడుగుతున్నాడు, యథార్థంగా బ్రతులాడుతున్నాడు. నీకు ఇష్టమైతే అన్నాడు. అతడు ఇలాగ అనాలి, ప్రభువా నన్ను బాగు చేయి, నన్ను సమాజం లోనికి రానివ్వట్లేదు, నా పిల్లల దగ్గరికి రానివ్వట్లేదు, నేను ఎవరితో కూడా తిరగడానికి లేదు, దయచేసి నేను మరలా వాళ్ళ వల్లే తిరిగినట్లుగా మంచిగా ఉన్నట్లుగా నన్ను ముట్టి నన్ను బాగు చేయని అడగట్లేదు, కానీ ఒక అవకాశాన్ని కోరుతున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమంటున్నాడు, స్వస్థపరచుకొని అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నట్టు పరిస్థితి. మనము ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని దేవుని దగ్గర మనం పొందుకోవాలి అనుకుంటే, ఒక విషయాన్ని మనము దేవుని దగ్గర కావాలి అనుకుంటే మొట్టమొదటిగా ఇలా అడగాలి, నాకు చెయ్యి అనడం కన్నా నీ చిత్తమైతే ప్రభువా నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నీ చిత్తమైతే నన్ను నడిపించు, నీ చిత్తమైతే నన్ను బాగు చేయి, నీ చిత్తమైతే నాకు సహాయం చేయి, నీ చిత్తమైతే అది నేను చేసుకోవడానికి కృప చూపు అని చెప్పాలి. మనం ఆయన చిత్తానికి అప్పగించాలి. అప్పగించేసిన తర్వాత ఏదో అప్పగించాం కదా అంతే కాదు, కానీ ఆయన నీతో చెప్పాలి. ఆయన నీతో చెప్పాలి. ఏమని? నువ్వు వెళ్ళు అని చెప్పాలి, లేకపోతే అది చెయ్యి అని చెప్పాలి, ఇదిగో నువ్వు ఇలా బ్రతుకు అని చెప్పాలి, నువ్వు ఇలా ఉంటే నీకు సహాయం చేయబడుతుంది, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఇలా చేస్తే అని చెప్పేసి ఆయన మాట్లాడాలి. అంటే మనం దేవుని పిల్లలను చెప్పుకోవడం కాదండి, ఆయన చిత్తాన్ని మనం చేసేవారిగా ఉన్నాము. నీ చిత్తమైతే అన్నాడు. నీ చిత్తమైతేనే అది, నీ చిత్తమైతేనే. ఎందుకంటే దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఆయన చిత్తం కొరకే ఏం చేసుకుంటాడు? ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. చాలామంది పాస్టర్ గారులు నన్ను చూసినప్పుడు, లేకపోతే కొన్ని సంఘాల వాళ్ళు చూసినప్పుడు చాలా అల్పంగా కనపడతాను వాళ్ళ మధ్యన. అల్పంగా అంటే ఏదో చిన్న చూపు కాదండి, అంటే నేను ఒక బలహీనమైన పరిస్థితిగా కనపడతాను. కానీ వాళ్ళు నన్ను చూసినప్పుడు దేవుని చిత్తం ఆయన పట్ల ఎంతో కృప చూపి నడిపిస్తుంది. ఎందుకు తెలుసు అంటే, నేను ఎప్పుడు ఏది చేసినా ప్రభు నేను చేసేస్తాను అనే మాట ఎప్పుడు కూడా నేను నా ఆలోచనలో కూడా తెచ్చుకోలేను. ఎప్పుడైనా నా కుటుంబంలో కానీ ఏదైనా జరగాలి అంటే, మా పాస్టర్ గారు కానీ మా పిల్లలు గారు జరగాలి అని అంటే, మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా ఆయన చిత్తమైతేనే మనకు చేస్తాడు. ఇది గమనించాలి మొదలుగా. ఆయన చిత్తం లేకుండా మనం సొంత ప్రయత్నాలు మనం చేసామనుకోండి కనుక ఏది అవ్వదు. ఈ మధ్యన కొన్ని పనుల విషయంలో మా పాస్టర్ గారు ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతూ ఉంటుంటాయని మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మాట జ్ఞాపకం చేశాను. అదేంటంటే, నేను చాలాసార్లు చెప్పే మాటే అది మా పాస్టర్ గారు కానీ మా పిల్లలు కానీ. కనుక దేవుడు దేవుని చిత్త ప్రకారంగా మనం ఎదురు చూస్తే అవి జరుగుతాయి. దేవుని చిత్త ప్రకారంగా ఏదైనా జరిగింది అంటే అది ఎవ్వడో ముట్టడానికి కానీ టచ్ చేయడానికి కానీ ఎవడి వల్ల కాదు. అదే మన సొంత ప్రయత్నాలు చేసేవనుకో, అది మనం చేసే సమర్థత మనకున్నా కానీ దేవుని చిత్తం కాబట్టి చేయకుండా దేవుడు అడ్డగించుకుంటాడు అని మా పాస్టర్ గారి మొన్న 2-3 వారాల్లోనే 2-3 సార్లు ఈ విషయాలు ప్రాతిపిస్తే మాట్లాడాను. ఎందుకంటే దేవుని చిత్తం ఎలాగుంటుందో తెలుసుకోవడం మంచిది. ఇక్కడ అంటున్నాడు, మనం ఏం చేసినా దేవుని చిత్తమే చేయాలి. మన సొంత ఆలోచనతో సొంత ఉద్దేశాలతో మనం చేసామనుకోండి, మనం ఏం చేయబడతామో తెలుసా? మనుషుల చేత పడతామే తప్ప ఏమండి దేవుని చేత త్రోయబడతాము. నేను మరలా మార్చాను దీన్ని. మన ఇష్టానుసారంగా మనం చేసుకుంటూ మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ మన స్వచిత్తం ఉంది సార్, దేవుని చిత్తం కాదు, స్వచిత్తం ఉంటుంది. అంటే మనం చేసింది కరెక్ట్, మనం ఆలోచించింది కరెక్ట్, మనం నడిచింది కరెక్ట్, మనం ఊహిస్తుంది కరెక్ట్ అని స్వచిత్తం. అంటే వాళ్ళ ఒక చిత్తం ఒకటి ఉంటుంది, వాళ్ళ యొక్క హృదయంలో ఒక చిత్తం ఉంటుంది. ఆ చిత్తాన్ని ఏం చేసుకుంటారంటే స్థిరపరచుకొని ఇంకా కనుక మంచి వాళ్ళ చిత్తం కానీ జనుల యొక్క ఇష్టం కానీ
లేకపోతే దేవుని యొక్క ఇష్టం కానీ దేవుని చిత్తాన్ని కానీ చేయలేకపోయినటువంటి వారిలో చాలామంది ఉన్నారు. అలాగే అబ్రహాం కూడా అటువంటి వాడే. మన బైబిల్లో అబ్రహాం కూడా దేవుడు ఒకసారి చెప్పాడు, నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు దేవుని చిత్తానికి ఏం చేశాడంటే లోబడ్డాడు. లోబడిన తర్వాత అతను ప్రయాణం చేసిన తర్వాత ఒక చోటుకు వచ్చాడు. ఆరాను అనే యొక్క ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ప్రయాణం చేయటం మానేసి తన స్వచిత్తం మీద ఆధారపడిపోయి అక్కడ ఆగిపోయాడు. మీరు గమనించారు. ప్రయాణం బాగానే చేశాడు. తండ్రితో చెప్పాడు, అలాగే తల్లితో చెప్పాడు. అబ్రహాం ప్రయాణం అయిపోయారు. అలాగే తన యొక్క సోదరుడి కుమారుడైన లోతు భార్య పిల్లలు కూడా తీసుకుని వస్తాను అని అంటే తీసుకుని రావడం జరిగింది. వాళ్ళు ప్రయాణం కొనసాగించాడు. కొన్ని రోజులు పట్టాయి, కొంతకాలం పట్టింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతానికి వచ్చి ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత కొంతకాలం అక్కడ ఉండిపోయారు. వాళ్ళు ఉండిపోయిన తర్వాత వారి ఆలోచన ఎలా అయిపోయిందంటే, అబ్రహాం ఒక ఆలోచన ఏంటంటే స్వచిత్తం మీద ఆధారపడిపోయి దేవుడు చిత్తం మీద ఆధారపడటం మానేశాడు. అక్కడ ఒక రిస్క్ జరిగింది. ఆ రిస్క్ ఏంటంటే తన తండ్రి చనిపోవడం జరుగుతుంది. సరే, చనిపోయిన తర్వాత తన తండ్రి చనిపోయిన కొంతకాలానికి దేవుడు మరలా జ్ఞాపకం చేసి ఉంటాడంటే, నేను చూపించే ప్రాంతానికి వెళ్ళని మళ్ళీ చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించి దేవుని చిత్తాన్ని చేయటం ప్రారంభిస్తాడు. అబ్రహాము శారాలు వారి జీవితంలో చనిపోయే వరకు కూడా దేవుని చిత్తాన్ని చేసుకుంటూ బ్రతికారు. అయితే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులలో అబ్రహాము లేక భక్తులైనటువంటి వారు కొంతమంది బైబిల్లో ఉన్నారు. అలాగే ఈనాడు కూడా చాలామంది భక్తులైన వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ కూడా ఒకసారిగా ఆగిపోయే వారు కూడా ఉన్నారు. అయితే వారు స్వచిత్తం మీద ఆధారపడిన వారిగానే సొంత తెలివితేటలు, సొంత ఉద్దేశాలు ఎప్పుడు మన సొంత తెలివితేటలు, సొంత ఉద్దేశాలు మనకి ఇప్పుడు నెరవేర్చబడదు. కనుక ఇప్పుడు ఇతడు కుష్ఠరోగి అంటాడు కదా, తన యొక్క ఆశని తీర్చమని అడగలేదు, తన అవసరతను తీర్చమని అడగలేదు, నన్ను బాగు చేయమని అడగలేదు, నన్ను ఎంతోమంది బాగు చేస్తా కదా, నేను వాళ్ళు ఒక్కడు కదా అనే మాట అనలేదు. కానీ అతడు అంటున్నాడు, నీ చిత్తమైతే నన్ను శుద్ధునిగా చేయన్నాడు. అంటే నీకే అప్పగించేసాను నా పరిస్థితి. ఏమండి, ఒకసారి గమనించండి. మనకి పిల్లలు పుట్టారనుకోండి, పిల్లలు వాళ్ళకి తెలియకుండానే వారు ఎవరి మీద ఆధారపడతారంటే తల్లిదండ్రుల మీద ఆధారపడతారు కదా. వాళ్ళకి తెలియకుండానే అనమాట. తెలిసిన తర్వాత సంగతి అండి. చిన్నప్పుడు కూడా వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారంటే తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. అంటే ఆలోచించండి. అంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ తల్లిదండ్రుల మీద ఆధారపడినప్పుడు వాళ్ళకి ఏం కావాలని తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా సమకూరుస్తారు. వాళ్ళకి అడగకుండానే ఏం చేస్తారు, స్కూల్కి పంపిస్తారు, అడగకుండానే బట్టలు కుదిస్తారు, అడగకుండానే షాపింగ్కి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినవి కొనిస్తారు, అడగకుండానే ఇంట్లో కావాల్సినవి తయారు చేస్తారు, అడగకుండానే అన్నీ చేస్తూ ఉంటారు. మీకు అర్థమైందా? వాళ్ళకి తెలియకుండానే తల్లిదండ్రుల యొక్క చిత్తానికి లోబడ్డారు. వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు తల్లిదండ్రుల చిత్తానికి లోబడ్డారు. ఈ తల్లిదండ్రుల చిత్తానికి లోబడినప్పుడు ఏం చేస్తారో తెలుసు అంటే, ఆ యొక్క పిల్లలకి ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే సహాయం చేస్తారు. కానీ అలాగే దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు మనం ఆర్థికంగా కానీ, ఆరోగ్యకరంగా కానీ, సమాధానకరంగా కానీ తక్కువ లేనటువంటి వారిగా మనం ఎప్పుడు ఉండము, ఎక్కువగానే ఉంటాము. అందుకని భక్తుడైనటువంటి దావీదు చెప్పాడు, యెహోవా నాకు కాపరి, నాకు ఇప్పుడు కూడా లేమి కలగదు అన్నాడంటే, లేమి కలగదంటే సమృద్ధి అంటే కలిమే కలుగుతుంది కానీ లేమి కలగదు అని చెప్పాడు. ఇక్కడ దావీదు అనేటువంటి వాడు దేవుని చిత్తం మీద ఆధారపడినటువంటి పరిస్థితులు. అతడు రాజ్య పరిపాలన చేసినప్పుడు దేవుని చిత్తం మీద ఆధారపడ్డాడు. తనకి రాబడి విషయంలో దేవుని చిత్తం మీద ఆధారపడ్డాడు. తన పిల్లల విషయంలో దేవుని మీద ఆధారపడ్డాడు. తనకు వచ్చిన కష్టాల్లో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు అంటే దేవుని చిత్తాన్ని చేయాలనుకున్నాడు. అందుకని ఒకసారి దేవుడు దావీదుని అంటాడు, దావీదుని గురించి మాట్లాడుతూ అంటాడు, దావీదు నా హృదయానుసారుడు, నా చిత్త ప్రకారంగా చేయువాడు అని మాట్లాడు. అంటే దావీదు అనేటువంటి వాడే కాదు, కానీ భక్తుల్లో చాలామంది కూడా ఆయన చిత్తాన్ని తెలుసుకోకుండా వాళ్ళ జీవితాల్లో ఏ నిర్ణయాలు కూడా తీసుకోలేదు. కానీ కొంతమంది తీసుకున్నారు నిర్ణయాలు, దేవునికి
ఇష్టం లేకుండా లేకపోతే దేవుని చిత్తం లేకుండా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫెయిల్డ్ అయిపోయారండి. అండి అందుకే ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం అనుకుంటాను చదవండి. వాళ్ళ నిర్ణయాలు తీసుకుని ముందుకు కొనసాగించబడినప్పుడు ప్రభు అంటాడు, మీరు అంటాడు చదువుతా 4వ అధ్యాయం 4వ వచనం కానీ 3వ వచనం కానీ చూడండి. అవిధేయుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడున ఆర్పివేయనంతగా నా ఉగ్రత అగ్నివై కాల్చుకుంటున్నట్లు యూదావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి. యూదాల సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశంలో గోరబుద్దుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారం గల పట్టణంలోకి పోగినట్లుగా పోగై రండి. ఓకే అండి. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలను. చూసారా, అవకాశం లేదు, ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు. వెళ్ళాలనుకుని నువ్వు ఒకవేళ ప్రయత్నించావనుకో, వెళ్ళాలని ఒక ఉద్దేశం నీకు కలిగిందనుకో, కానీ ఏమండి దేవుని చిత్తం ఒకటి ఉంటుంది అనమాట. ఎప్పటికైనా సరే దేవునికి ఉద్దేశం తెలుసా, ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తారంటే రానుద్దేశించిన ఏం చేయాలి, ఏమన్నా నా యొద్దకే రావాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మనకి యోనా తెలుసు, యోనా దేవుని చిత్తం ఏంటి, నినివే వెళ్ళాలి అనుకున్నాడు, అది దేవుని చిత్తం కదా. ఇతను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు, తర్హీషికి వెళ్ళాలనుకున్నాడు. కానీ వెళ్ళాలనుకున్నాడు, ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాల్లో ఎన్ని కష్టాలు పడ్డాడు తెలుసా. తాను వెళ్ళాలనుకున్న చోటికి, తను వెళ్ళాలనుకున్న గమ్యానికి తన సొంత ఆలోచన తన సొంత ప్రకారంగా వెళ్ళాలనుకున్న ఆ వ్యక్తి ప్రయాణం ఎవరు సాఫీగా వెళ్ళలేదండి. అన్ని కష్టాలతోనూ బాధలతోనూ శ్రమలతోనూ చేతులెత్తే శివరాత్రి తన జీవితం ఏమైపోయిందో తెలుసంటే అన్నమాట. దేవుని సన్నిధిలో తిరిగి ఎప్పుడండి బాధపడిన తర్వాత, కష్టపడిన తర్వాత, నిష్ఠూరం జరిగిన తర్వాత, దేవునికి కోపం తెప్పించిన తర్వాత, దేవుడు భయంకరంగా శిక్షించిన తర్వాత, అప్పుడు తిరిగి ఏమనుకున్నాడో తెలుసంటే, ప్రభువా నువ్వు ఉండమన్న చోట, నువ్వు వెళ్ళమన్న చోటకి నేను వెళతానని చెప్పేసి అప్పుడు దేవుని చిత్తానికి ఏం చేసుకున్నాడు, తిరిగాడు. అప్పుడు దేవుడు ఆ యొక్క తర్హీష్కి వెళ్తున్నట్టు ఆ వ్యక్తిని తిరిగి ఏం చేశాడంటే ఒక జీవి లేక ఒక చేప నోట్లోంచి పడేసి దాన్ని నినివే పట్టణానికి తీసుకెళ్ళాడు. దేవుని చిత్తాలు ఇలాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం. దానికి ముందుగా మనుషులైన మనమున్నాం చూసారా, ఎవరైనా సరే, నేనైనా కానీ నేను సేవకి రావాలనుకున్న టైంలో నేను చాలా బలహీనంగాను, మరి ఆరోగ్యం బాగోకపోతే నేను చాలాసార్లు దేవుని అడిగాను, ప్రభువా నేను నీ సేవ నేను చేయలేను, నీ సేవ అంటే నాకు భయం, ఎందుకంటే చాలా కష్టాలు బాధలు ఉన్నాయి అని చెప్పాను. దేవుడు కలలో మాట్లాడాడు తన సేవ విషయంలో. తర్వాత నేను ఒప్పుకోలేదు. తర్వాత నాకు ఒక దర్శనం ఇచ్చాడు, నేను ఒప్పుకోలేదు. తర్వాత ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, ఒప్పుకోలేదు. ఒకసారి ఆయన నాకు కలగనించాడు, అంటే ఆ కళలో నా సేవా పరిస్థితులలో నేను పరిచర్య ఎలా చేయబోతున్నాను అనే దాన్ని చూపించాడు. దానికి లోపడలేదు. తర్వాత ఒక ప్రవచనం నాకు ఒక సిస్టర్ గారు ప్రవచనం చెప్పింది. ఆ ప్రవచనంలో నా మ్యారేజీ గురించి ఉంది, ఆ ప్రవచనంలో నా సేవ గురించి ఉంది, ఆ ప్రవచనంలో సేవలో నేను పడే బాధలు అంత బాధలు కాదు, చాలా కష్టాలు పడతాను. సేవలోకి వచ్చిన కంటే ఈ రోజు వరకు కూడా నాకు కష్టాలే కానీ బాధలు లేవు. దేవుని పిల్లలారా, నాకు మ్యారేజీ విషయంలో కూడా అన్నమాట అదే ప్రవచనంలో మాట్లాడింది. నేను ఎలా పెళ్లి చేసుకోబోతున్నాను, ఏ విధంగా నేను పరిచర్య చేయకపోతున్నాను, ఏ విధంగా నేను దేవుని సేవలో కష్టాలు పడిపోతున్నాను, నా పరిచర్య అంతా కూడా కష్టాలతో కూడింది అని, ఇది దేవుని చిత్తము అని చెప్పింది. ఆ దేవుని చిత్తానికి లోబడి ఒక రోజున నేను ప్రభు కొరకై జీవించడానికి ముందుకు వచ్చాను. కానీ ప్రభు చిత్తం కలిగినంటే ఆ మనసు నా జీవితంలో ఈ రోజు వరకు కూడా ఆయన చిత్తాన్నే చేయడానికి ఇష్టపడుతున్నాను. కానీ ఏదో దాని గురించి రాజీపడలేదు. చనిపోతే చనిపోతాను, లేకపోతే బ్రతికితే మంచిగా ఒక రోజున దేవుడు నన్ను మంచి స్థితిలో ఉంచుతాడు, అంతే తప్ప దేవుని బిడ్డలారా పరిచర్యలో ప్రభు చిత్తానికి మనము లోపడాలి. ప్రభు పిల్లలు ఒక సేవకుడు అని కాదు, ఒక సంఘంలో విశ్వాసులు కూడా ఒకవేళ ఏదైనా మనకు జరగలేదనుకోండి, మనం ఒకటే మనం నమ్మాలి, అది దేవుని చిత్తం కాదు.
అది దేవుని చిత్తాలు రెండు ఉంటాయి. ఒకటేమో ఆయన ఆయన కొరకు మనల్ని ఏం చేస్తాడంటే కొన్ని విషయాలు చేయకుండా ఆగుతాడు ఆయన. మీకు అర్థమైందా? ఆయన మనలను తన పిల్లలుగా బ్రతకడానికి, తన బిడ్డలుగా బ్రతకడానికి కొన్ని మనం అనుకునే వాటిని కట్ చేసేస్తాడు. యోనా ఏ విధంగా అయితే అనుకుంటే కట్ చేసాడో అలా చేస్తాడు. మరి కొన్ని ఏంటో తెలుసా, కొన్ని జరగకోకుండా ఉంటాయి చూడండి, అవి కూడా దేవుని చిత్తాలు అనుకోకూడదు. అవి ఏంటి తెలుసా, మనం చేసే తప్పులు, మనం చేసే పాపాలు, మనం చేసే పొరపాట్లు, మనం చేసే అన్యాయాలు, మనం దేవుని నుంచి తిరుగుతాం చూడండి. ఆ తిరుగుతున్న ఆ పరిస్థితుల్లో ఉండి దేవునికి ఇష్టంగా మనం బ్రతకలేదనుకోండి, అప్పుడు ఆయన చేయాలనుకున్నవి కూడా మనము చేయకోకుండా ఆగిపోతాయి. కనుక వాటిని కూడా దేవుని చిత్తం అనుకోకూడదు. ఎందుకు తెలుసా, దేవుని చిత్తం అనుకోకూడదు. మనం చేసినటువంటి పరిస్థితులను బట్టి అవి ఆగినాయి అని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? బైబిలే మనకి చదివితే అర్థమవుతుంది. బైబిల్లోనే రాయబడ్డాయి ఈ విషయాలన్నీ. సరే అండి, ఇక్కడ ఈ కుష్ఠరోగి అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, ప్రభువా నీ చిత్తమైతే నన్ను చేయమన్నాడు. ప్రభుకి భీతికరమైన ప్రార్థన చేశాడు, ఇష్టకరమైన ప్రార్థన చేశాడు. ఏమండి, ఇతడు తన నిర్ణయ ప్రకారంగా నీ దగ్గరకు వచ్చాను కదా, ఎన్ని వందల మందిని బాగు చేశావు, నన్ను బాగు చేసిన అది గొప్పేటే, నువ్వు దేవుడు నిరూపించుకోవడానికి నన్ను ఒకసారి నా రోగాన్ని బాగు చేసి నీ కూడా వస్తాను, లేకపోతే ప్రజల ముందు నేను సాక్ష్యం చెప్తాను, నన్ను బాగు చేయమనలేదు, కానీ నీ ఇష్టమైతేనే నాకు స్వస్థత కలగచేయండి. ఆయనకి అప్పగించేశాడు. అలాగే మన జీవితాల్లో ప్రతిదీ కూడా ఆయన అప్పగించుకుంటేనే మనకి కీడేదైనా జరిగిందనుకోండి, కీడేదైనా అయిందనుకోండి, ఆయన చిత్తానికి అప్పగించుకుని మనం బ్రతికేమనుకోండి, అప్పుడేమవుతుంది తెలుసా, ఒక రోజున మేలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. సరే కదా అని చెప్పేసి మనం ఆయన చిత్తం ప్రకారంగా మనము బ్రతకడానికి ముందుకి వెళ్ళలేదనుకోండి, మన జీవితంలో ఏదైతే కోల్పోయామో అది కడ వరకు కూడా కోల్పోతూనే ఉంటాము. అది కొనసాగించబడుతుంది. ఎందుకంటే దేవుని చిత్తంలో మనము లేము. కనుక మనం గమనించవలసింది ఏంటంటే అదే, చాలామంది నన్ను అన్న వారు ఎంతోమంది నాకంటే వెనకాల వచ్చిన వాళ్ళ సేవలో ఎంతో గొప్పవాళ్ళు అయ్యారు, మహానుభావులు అయ్యారు, పేరు పొందారు. అయ్యా కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని, తినడానికి పరిస్థితి బాగోలేదు అనేటువంటి వ్యక్తులు, పాస్టర్ గారులు, విశ్వాసులు, సంఘాలు అనేక మంది చాలా చోట్ల ఇంత మంచి వాక్యాన్ని బోధిస్తారు, ఇంతగా దేవుని సన్నిధిలో భక్తి కలిగి జీవిస్తారు. ఏంటి అంటే ఒకటి, దేవుని చిత్తం. ఒక రోజున దేవుడు చేస్తాడు. అప్పటి వరకు నేను ఏం చేయాలి? వెయిటింగ్ చేయాలి. వాళ్ళలాగా నేను ఉండే రోజు ఒక రోజు వస్తుంది, కానీ వాళ్ళు వేరొక పరిస్థితిలో వెళ్ళారు. నేను దేవుని చిత్త ప్రకారంగా ఈ పరిస్థితిలో నేను వెళ్తున్నాను. కనుక నాది నిలకడగా నిలిచి ఉంటుంది, అది మధ్యలోనే ఏం చేయబడుతుంది? కట్ చేయబడుతుంది. అది ఏదైనా, ఇది నిజం. దేవునికి స్తోత్రం. ఇది నాకు తెలిసిన తర్వాత దేవుని చిత్తాన్ని నుంచి, దేవుని ఇష్టాన్ని నుంచి నేను బయటికి ఇంటికి వెళ్ళిపోతానండి. ఏమండి, ఇందుకు నేను అలా బ్రతకాలనుకుంటాను, అలా దూరంగా ఉండాలనుకుంటాను కదా. అందుకే దేవుని పిల్లలారా, ఇతను కూడా ఏమనుకున్నాడంటే, దేవుడే నేను బాగు చేస్తే కుష్ఠరోగం శాశ్వతంగా నా జోలికి రాదు, నీ చిత్తం అయితే నన్ను బాగు చేయి. ఒకటి, అతడు తన బాగోటు కోరుకున్నాడు. రెండవది, తన చిత్తాన్ని మాత్రమే చేయాలనుకున్నాడు. తన చిత్తం అనేది దేవుని పిల్లలారా గమనించండి. తన చిత్తం అనేది మనము ఎప్పుడు చెప్పుకున్నాము, నిన్న వారంలో ఎప్పుడు ఏంటి చెప్పుకున్నాం, ప్రార్థన ఒకటి చెప్పుకున్నాం. ప్రార్థనలో పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకున్నా, నీ రాజ్యం వచ్చింది కాక, ఏమండి నీ చిత్తం ఏమండి పరలోకమందు నెరవేరబడినట్టు భూమి మీద కూడా. అంటే ఇప్పుడు ఆయన చిత్తం అన్నది ఆ మాట ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. అంటే పరలోకంలో ఏం జరుగుతుందో నీ చిత్తం అదే భూమి మీద నేను చేయాలనుకుంటున్నాను, ఇక్కడ చేయాలనుకుంటున్నాను, రేపొద్దు నీ కూడా వచ్చి కూడా చేయాలనుకుంటున్నాను. అంటే ఇతడు ఈ కుష్ఠరోగి యొక్క మనస్సులో ఉన్న ప్రార్థన, ఆంతర్యంలో ఉన్న ప్రార్థన ఏంటంటే పరలోకంలో ఉన్న దేవుని చిత్తాన్ని చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు త్రోయబడిన వారు కూడా ఏం చేయబడతారు చెప్పండి? ఆదరించబడతారా లేదా? ఆ దొంగ సిలువలో ఏం చేయబడ్డాడు? త్రోయబడిన వాడే. కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని అతను ఏం చేశాడు? దేవుని హత్తుకున్నాడు. కనుక మనుషులందరూ త్రోసి వేసినా కానీ దేవుని చేత ఆదరించబడి పరదేశంలోకి వెళ్ళాడు కదా.
ఇతడి కుష్ఠరోగి ఆ ప్రజలందరూ కూడా అతను తోసిన ఊరు వారు తులసివేసిన, అక్కడ ఉన్నటువంటి వారు తులసివేసిన, కుటుంబాన్ని తులసివేసిన, కానీ అతడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నాడు కనుక, దేవుని చిత్తానికి లోబడ్డాడు కనుక అతను త్రోయబడిన వారి యొక్క పరిస్థితులు పక్కన పెట్టి ఏం చేయబడ్డాడు తెలిసే దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు కనుక అతడు ఆదరించబడ్డాడు. ఆదరించబడమే కాదు కానీ త్రోయబడిన వారందరితో ఏం చేయబడ్డాడు? వారి మధ్యన ఉన్నాడో, వాళ్ళతో స్నేహం చేశాడు, వాళ్ళతో కూర్చున్నాడో, వాళ్ళతో తిన్నాడో, వాళ్ళతో ఉన్నాడు. ఎప్పుడు జరిగింది అది? ఏమండి, దేవుని చిత్త ప్రకారంగా చేయకపోతే ఆ జీవితం అంతా కూడా త్రోయబడ్డమే, దూరంగా ఉంచడమే. అందరూ ఉంచేస్తారు దూరం. కానీ ఆ త్రోయబడిన వాడి జీవితం ఏం చేసుకున్నాడు తెలుసా? ఆదరించే వారి దగ్గరికి వచ్చి దేవుని చిత్తాన్ని చేశాడు కనుక తిరిగి బాగుపడిన తర్వాత ఎవరు త్రోసివేశారో, ఎవరు అతను రకరకాలుగా మాట్లాడారో, లేకపోతే ఏమన్నారో, ఆ పరిస్థితిలో ఏం చేశాడో తెలుసా? తిరిగి వాళ్ళతో ఉండడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. త్రోయబడిన వారు ఏం చేయబడతారు? దేవుని చిత్తం ప్రకారంగా బ్రతకాలనుకుంటే ఆదరించబడే ఆ ప్రజలతో వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతారు. ఇది నిశ్చయం, తిరిగి లేదు. ఇది దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా చెప్పండి. ఇది దేవుడు మాట్లాడుతున్న మాట. ఇది అది నాకైనా అది మీకైనా. రెండో మాట చెప్తా. ఇది కుష్ఠరోగుల గురించి చెప్పాను మొదటి మాట. రెండో మాట మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం తీయండి జాగ్రత్తగా. 21 తీసారా? 31వ వచనం చదువుతారా? 31 చదవండి. అందుకు వారు అందరూ చూడండి. మత్తయి రాసిన సువార్త. అందుకు వారు మొదటివాడే అనేది జాగ్రత్తగా వినండి. ఏమన్నాడు? అందుకు వారు మొదటి వాడు అనేది యేసు సుంకరులను, అందుకు వారు మొదటి వాడే అనేది యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏనారా? సుంకరులను. రెండో మాట ఏంటండి? వేశ్యలు. మీరు జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు లోకంలో సుంకర్లు అన్నవాళ్ళు మీరు గమనించి, బైబిల్లో సుంకరి అనేవాళ్ళు పాపాత్ముడితో సమానం. అందుకని సుంకర్లు యూదులు ఏం చేసేవారు తెలుసా? అన్యులు గాను, కుక్కలు గాను, ఒక నీచమైన వాళ్ళు గాను, అనగా యూదులు అనేవాళ్ళు ఏం చేసేవారండి? వాళ్ళు దూరంగా పెట్టేవారు ఈ యొక్క సుంకర్లు అనేవాళ్ళు. మీకు అర్థమైందా? అలాగే వేసులు అనేవాళ్ళు కూడా ఇక ఎవరండి? ఈ శాస్త్రులు పరిశీలన వారు దూరంగా పెట్టేవారు. అంటే త్రోసేసారు వాళ్ళు. మీకు అర్థమైందా? త్రోసివేయబడిన ప్రజలు వీళ్ళు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఒక మాట రాయబడింది. అందుకు వారు మొదటి వాడే అనేది. మొదటి వాడే అనేది. ఇక్కడ మొదటి వాడే అంటే మీకు అర్థమైందా? మీకు ఈ మాట మొదటి వాడే అనేది ఎవరి దగ్గర అన్నారట? కొంతమంది అన్నారట. ఎవరి దగ్గర అన్నారు? ఏస్తూ అన్నారట. ఏమని అన్నారట? ఇలాగ అన్నారట. ఏమని ఇప్పుడు ఏమన్నారట? అందుకు వారు అంటారట మొదటి వారే అన్నారు అని చెప్పేసి అన్నారు. ఎవరు ఈ మొదటి వారు? ఒకసారి గబగబా 23వ వచనం స్పీడ్గా చదివేయండి ఒకసారి. ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను, ప్రజలను, పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వల్ల నీవు కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడగగా, యేసు, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారం వల్ల ఈ కార్యం చేయుచున్నాను అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు, మనం పరలోకం నుండి అని చెప్పితమా? ఆయన అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదని మనం అడుగుదురు. మనుషుల వల్ల చెప్పితమా? జనులకు భయపడుచున్నాము అందరూ. యోహాను ప్రవక్త అని ఎంచుతున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. అందుకని ఏ అధికారం వల్ల ఈ కార్యములు నేను చేయుచున్నానో అదే మీతో చెప్పను. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని ఎద్దుకు వచ్చి, కుమారుడా, నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. గాని పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు రెండో వాని ఎద్దుకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదునని గాని పోలేదును. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని అడిగాను. ఇక్కడ మీరు ఆయన చూసాను ఒకసారి. ఇక్కడ యేసు ప్రభు ఒక రోజున సమాజం ముందు, శాస్త్రుల ముందు, పరిచయాల ముందు
అందరూ కూడా గుంపు కూడి ఉంటుండగా యేసుప్రభు అక్కడికి వచ్చారు. అప్పుడు యేసుప్రభుని వీళ్ళందరూ కూడా పెద్ద తెలివైన వాళ్ళు కదండి, శాస్త్రులు పరిచయం తెలివైన వాళ్ళు కదా. వాళ్ళు యేసుప్రభు ఇప్పుడు నువ్వు చేసే పనులన్నీ కూడా యేసుప్రభు నువ్వు చేసే పనులన్నీ కూడా నువ్వు చేస్తున్న పనులన్నీ కూడా ఏ అధికారంతో చేస్తున్నావు నాకు చెప్పాలి అంటూ కొంచెం హడావిడి చేశారు, కొంచెం బెదిరించారు, కొంచెం జడిపించారు. యేసుప్రభు వాళ్ళ మాటలు విని సరే కానీ నేను సమాధానం మీకు చెప్పాలనుకుంటాను కనుక నేను ఒక మాట అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి, అప్పుడు నేను ఏ అధికారంతో మరి చేస్తున్నాను నేను చెప్తానని చెప్పేసి మాటకి మాట సమాధానం చెప్తే చెప్పండి అన్నారు. అది బాప్తిస్మం యోహాను అన్నారు కదా అని బాప్తిస్మం యోహాను గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. యోహాను ఇచ్చే బాప్తిస్మం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. పరలోకం నుండా ఎన్ని మనుషుల నుంచి వచ్చిందా అని అడిగాడు. సరిగానండి. బాప్తిస్మం గురించి ఒకసారి గట్టిగా ఒకసారి నాకు చూడండి. ఒకసారి బాప్తిస్మం గురించి మాట్లాడుతూ యోహాను బాప్తిస్మం ఇచ్చాడు కదా, ఆ బాప్తిస్మం మీరు అందరూ చూశారు కదా, చాలాసార్లు మీరు వెళ్ళారు కదా, చాలాసార్లు బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా మీరు చాలాసార్లు మీరు ఖండించారు కదా, మీరు ఎన్నో రకరకాలుగా మాట్లాడారు కదా. అయితే ఆ పరిస్థితిలో ఉన్నది ఆ యోహాను ఇచ్చిన బాప్తిస్మం గురించి నేను అడుగుతున్నాను అనగా అది పరలోకం నుండి వచ్చిందా మనుషుల నుంచి వచ్చిందా అనగానే ఒక్కసారిగా వాడు ఒక్కొక్కడికి గుండెల్లో పెద్ద రాయడింది. ఏమని అయితే ఒకవేళ బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క బాప్తిస్మం పరలోకం నుండి వచ్చింది అని అన్నారనుకో ఎవరు వీళ్ళందరూ, అయితే మరి ఆయన ఎందుకు చంపేశారు? ఆయన ఎందుకు చంపేశారు? ఇంటికి రామలేదు అన్న టైంలో మాట్లాడు. ఒకవేళ లేదు ఆయన ఏంటి మనుషుల్లోంచి మరి అని మనుషుల్లోంచి ఇవ్వబడిందే అని ఒకవేళ చెప్పారనుకోండి, ఆ యోహాన్ని ఎవరని చెప్పుకుంటారు? పరలోకంలో వచ్చిన దైవ ప్రవక్త, ఆయన నోటి నుంచి వచ్చిన ప్రవక్త, ఆయన ప్రవక్త అని మనుషుల్లోనూ ప్రజల్లోనూ ఈయన గురించి పెద్ద పేరు ఉంది. ఒకవేళ అలా చెప్పినా మనం దొరికేస్తాం, ఎలా చెప్పినా దొరికేస్తాం అన్నప్పుడు వీళ్ళు చాలా తెలివిగా వీళ్ళందరూ మళ్ళీ ఏం చేశారు తెలుసా, మళ్ళీ పక్కకి వెళ్ళి అందరూ ఒకరి మీద ఒక చేయలేసుకుని తలకాయలు ఉంచి ఇలాగ తలకాయలు ఉంచి ఏం చెప్తామని చెప్పేసి అనగా రౌండ్ అప్ చేసుకుని వాళ్ళందరూ గుసగుసలాడుకుని మనకు తెలియదని చెప్తాం అన్నమాట. యేసుప్రభు దగ్గరికి వచ్చి మాకు తెలియదు అక్కడి నుంచి వచ్చిందని అన్నారు. మీకు తెలియకపోతే సరే కానీ మీకు తెలియకపోతే మరి మీరు అడిగిన ప్రశ్న కూడా నేను చెప్పను, మీరు చెప్పలేదు కనుక నేను ముందే చెప్పాను కనుక నేను చెప్పను అని అన్నాడు. అన్న తర్వాత అప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నాడు. విన్నారా? ఒక తండ్రికి వినాలి ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు. ఇక్కడ ఈ మార్గం మీరు చాలాసార్లు చదివారు. తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకుని పిలిచాడు. పెద్ద కొడుకుని పిలిచాడు. కొడుక పొలంలోకి వెళ్ళరా పని చేసిరా అంటే వెళ్తాను అన్నాడట. వెళ్తాను అన్నవాడు ఏం చేశాడు? వెళ్ళకుండా ఏం చేస్తాడు? ఆడి వ్యవహారాల్లో వాడున్నాడు కదా. సరే రెండో కొడుకుని పిలిచాడు. ఆడు కూడా వెళ్తాడేమో, అన్నయ్యతో కూడా వెళ్తాడేమో అని చెప్పి సరే చిన్నోడా రారా అంటే నేను వెళ్ళను, నాకు వెళ్ళవలసిన పని అంటే బజార్లో పోటీ పని ఉన్నాయి, ఫ్రెండ్తో పని ఉన్నాయి, ఏదో మొత్తానికి చెప్పి నేను వెళ్ళను అన్నాను. వెళ్ళను అని చెప్పేసి అడిగిపోయాడు. వీళ్ళిద్దరు కొడుకుల్లో వెళ్తానన్నవాడేమో వెళ్ళకుండా పొలం వెళ్ళకోకుండా ఏం చేశాడు? మానేశాడు. నేను వెళ్ళను అన్న రెండో కొడుకు ఏం చేశాడంటే ఆ పని శుభ్రంగా మంచిగా చేసి వచ్చాడు అని అడిగి వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ మరి మీకు ఏం తోస్తుందంటే వీళ్ళిద్దరి గురించి ఏం తోస్తుందని మీకు అని అడిగితే అక్కడ ఏం చెబుతున్నాడు? ఇక్కడ చెప్తాడు. ఏమని చెప్తాడు? ఎంత ఆగండి ఒకసారి మనం అక్కడ దాకా చదువుకున్నాం. చూడండి, మీకేమితో వచ్చినది? ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి. అతడు మొదటి వారి వద్దకును వచ్చి, కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పింది. ఏ తోట అన్నది? ఏ తోట? ద్రాక్ష తోట. ప్రస్తుతానికి క్రైస్తవ సంఘమే ద్రాక్ష తోట. తండ్రి ఎవరో తెలుసు అంటే అనమాట మన ప్రభు అయిన కొడుకులు ఎవరు అని అంటే ఇదిగో మనమే, బాప్తిసాలు పొందిన మనమే, ప్రభుని నమ్మిన మనమే. దేవుని సంఘంలో దేవుని పని ఉంది, దేవుని పని చేయవలసిన బాధ్యత మనకు ఉంది. ఏమంటే పెద్ద కొడుకు చెప్పాడు వెళ్తాను అని చెప్పి
బయలుదేరారు. వాడు పోయెను అతని ఎక్కడ మొదటి వారి వద్దకు వచ్చాను. కుమారుడా, నేను పోయి ద్రాక్ష తోటను పని చేయమని చెప్పాను. వాడు ఏమన్నాడు? పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకుని పోయాడు. అతడు రెండో వారి వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పాడు. అయ్యా, నేను పోదును అని అన్నాడే కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రికి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. తండ్రి చిత్తం చేసిన వాళ్ళు ఇద్దరు ఎవరంటే అని అడిగినప్పుడు మొదటి వాడే అంటాడు. 30 వర్షం ఏనలక్ష కదా. అందుకు వారు మొదటి వాడే అని. మనం వచ్చిన చదివినప్పుడు మొదటి వాడే అన్నారని చెప్పేసి గుంజుకోవాల్సిన పని లేదు. మనం నిలబడి పరిశుద్ధాత్ముడు మొదటివాడు అంటున్నాడు ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తే దేవుడు అక్కడ విషయాలన్నీ కూడా బయలుపరుస్తాడు. అక్కడ ఇద్దరు కొడుకులు ఉన్నారు. మొదటి వాడు ఏం చేసి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాడు. రెండో వాడేమో వెళ్తానని చెప్పి వెళ్ళలేదు అన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రి చిత్త ప్రకారం చేశారు అని అంటే అని వీళ్ళని అడగ్గా, గుంపునంతని అడగ్గా మొదటి వాడే అని అన్నాక అలాగే కదా. అలాగే యేసు అన్నాడు, యేసు సుంకరులను వేసులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో పోదురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీకు యేసులు ఎవరండి? సుంకరులు అనేవాళ్ళు మొదట నేను పోను, నేను రాను, నేను నమ్మను, నాకు అవసరత లేదు, నేను అసలు దండం పెట్టను, మోకరించను అన్న వ్యక్తులు ఎవరు అంటే తెలుసంటే సుంకరులు, పాపులు. ఆ పాపులు ఎవరంటే మొదట నేను వెళ్ళను అన్నాడు చూసారా. తర్వాత మనసు మార్చి ఏం చేశాడు? వెళ్ళి ఆ తోటలో, ఆ సేలో, ఆ ద్రాక్ష తోటలో పాల్గొన్నాడు, పనిచేసాడు. అలాగే వేశ్యలు, సుంకరులు వీళ్ళందరూ కూడా బయట ఉన్నారు. వాళ్ళు మీకంటే ముందుగా ఏం చేయబడతారు? రాజ్యంలోకి వెళ్తారు. మీరు వెళ్ళరు. అంటే వీళ్ళ దగ్గర ఏమున్నాయి? బైబిల్ ఉంది, ధర్మశాస్త్రం ఉంది, వాక్యం ఉంది. ధర్మశాస్త్రంలో క్రీస్తుని గూర్చినటువంటి ప్రవచనాలు సంపూర్ణంగా వాళ్ళకి ఆ చదువుతూ ఉండి కూడా వాళ్ళు ఏం చేశారో తెలుసండి, దేవుని యొక్క లేక యేసు యొక్క పరిచర్య లేక ఆ ద్రాక్ష తోట పనిలో వాళ్ళు ఏం చేశారో తెలుసా, మేమే ముందున్నామని చెప్పేసి ఆ తోటలో పని చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే తెలుసా? ఈ శాస్త్రులు, పరిశీలు. దేవుని స్తోత్రం చెప్పండి. అల్లలు చెప్తారా? అయితే మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే త్రోయబడిన ఎవరండి? శాస్త్రులు కాదు, త్రోయబడిన వేశ్యులను, సుంకరులను ఏం చేయబడుతున్నారు? యేసు ప్రభు దగ్గరికి ఏం చేయబడుతున్నారంటే ముందుగా రాబడుతున్నారు. వాళ్ళు త్రోయబడ్డారు ఈ లోకంలో. అసలు చెప్పాలి అంటే పరలోకం అంటే వాళ్ళకి లేదు. ఎందుకంటే వారి చేయి పనులు, వాళ్ళ చేయి అక్రమాలు భయంకరమని. అయితే వాళ్ళు ఏం చేయబడ్డారు? లోకము దృష్టికి త్రోయబడిన వారు కదా సుంకరులు. ఈ సుంకరులు కనుక ఈ సుంకరులు అనేవాళ్ళు, ఈ వేషులు అనేవాళ్ళు ఏం చేయబడ్డారంటే మనసు మార్చుకున్న తర్వాత వాళ్ళు యేసు ప్రభు ద్వారా మనసు మార్చుకున్నారు. ఎలా మార్చుకున్నారు? యేసు మాట వినడం వలన, యేసు దగ్గరికి రావడం వలన అప్పుడు వెళ్ళేసి యేసు చేత ఆదరించబడ్డారు. ఇంకొక విషయం చెప్తా. లోక సువార్త 7వ అధ్యాయం 29వ వచనం. ఒక మాట చదవండి. అందులో అంతా చాలా ఎక్కువగా ఉంటుంది కానీ అంతా చదువుకోలేము మనం. ఒక స్త్రీ కనబడుతుంది ఆ అధ్యాయంలో. 7వ అధ్యాయం 29వ వచనం. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారే దేవుడు న్యాయవంతులను ఒప్పుకొనిరు గాని పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పం నిరాకరించింది. ఆగండి, ఎంత చదివామో 29 కదా. ఒకసారి ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకుంది. కానీ ఏంటంటారు అక్కడ? బాప్తిసం పొందిన వాడు ఎవరండి? సుంకరులు కదా. అక్కడ ఏమంటారు? ప్రజలందరూ సుంకరులు అంటే ప్రజల్లో ఎవరున్నారు? పాపులు ఉన్నారు. అంటే ఇంకెవరు? సుంకరులు. కనుక వేశ్యులు. ఇంకా యోహాను బాప్తిసము బోధ విన్నారు. ఆ బోధకి ఏం చేయబడ్డారు? మార్చుకున్నారు. ఇందాక ఎలాగైతే మనం చదివాం కదా, మొదటి వాడు ఏం చేశాడు? ఎల్లను,
నాకు అవసరం లేదన్నవాడు మనసు మార్చుకుని వెళ్ళాడు. అలాగే యోహాను బాధ విన్నవాళ్ళు, యోహాను యేసుక్రీస్తుని గురించి ఏం చెప్పాడో ఆ బాధ విని ఏం చేశారంటే వాళ్ళ మనసు మార్చుకుని బాప్తీసాలు తీసుకున్నారు కదా. దేవుని సన్నిధిలో న్యాయవంతుడని ఒప్పుకుని, ఆయన న్యాయవంతుడని ఒప్పుకుని మమ్మల్ని కూడా ఎక్కడ చేర్చుకుంటున్నాడు? సుంకరులైన మమ్మల్ని, వేషులైన మమ్మల్ని కూడా పరలోక రాజ్యం మాకు ఉంది అని ఆ బోధ ఏమిటంటే వినపడుతుంది కనుక మనం మారదామని చెప్పేసి వాళ్ళు కూడా మార్చబడ్డారు. కనుక శాస్త్రులు పరిచయలకి కాదు కానీ మనకు కూడా పరలోకం ఉంది, దేవుడు న్యాయవంతుడు అని చెప్పి వాళ్ళు మార్చుకుని ఏం చేశారో తెలిసింది, వాళ్ళు ఒప్పుకునేది కనుక ప్రభు సన్నిధిలో వారు చెత్తపడ్డారు. అంటే ఇక్కడ మనకి వీళ్ళందరూ కూడా ఒకప్పుడు త్రోయబడిన వ్యక్తులే ఏం చేయబడ్డారు? ఆదరించబడ్డారు. మనకు తెలుసు చాలా మందిలో ఒక ఆయన ఉంటాడు, ఏసన్న గారు. ఆ కుటుంబంలో ఆయనకి బాగోపోతే, ఆరోగ్యం బాగోపోతే ఎంతోమంది తోసేశారు. ఆయన ఎక్కడికి రానిచ్చేవారు, తవరేశారు, పొట్టుకాడికి ఎక్కడికి కొడుకుంటూ తవరేశారు. ఇంట్లో కూడా అలాంటి పరిస్థితులు త్రోయబడిన వ్యక్తి యేసు ప్రభు ద్వారా ఏం చేయబడ్డాడు? ఆదరించబడి ఒక గొప్ప దైవజనుడిగా ఆయన ఉన్నారు. ఆయన చనిపోవడం కూడా చనిపోయింది కనుక సిలువలో యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క రెండవ మాటలో మనకు అర్థం ఏంటో తెలుసండి. త్రోయబడిన వారిని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ఆదరించబడతారు. ఆ దొంగతో చెప్పిన మాట మనకు అర్థమవుతున్న విషయం ఏంటో తెలుసా? ఈ లోకం నేను త్రోసి వచ్చే కానీ నేను మాత్రం చేర్చుకుంటానయ్యా పరదేశులోనికి, నా దగ్గరికి అని చెప్పాను. ఇందులో నేను 3వ మాట మనం చదువుతాం. 7వ అధ్యాయం లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం కూడా చదువుతాం. అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది, పాపాత్మురాలు స్త్రీ. చూడండి, ఆ విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపము క్షమించబడినని మీతో చెప్తున్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడిన వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పాడు. మీరున్నారా? ఇక్కడ ఒక పాపాత్మురాలు స్త్రీ 36వ వచనం నుంచి మీరు చదువుకుంటే అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వస్తుంది, ఆయన పాదాల దగ్గరికి కూర్చుంటుంది. అతని గుడి తీసుకొచ్చి అనగా ఏం చేస్తుంది? కాళ్ళకి రాస్తుంది, కన్నీళ్లతో ఏం చేస్తుంది? కాళ్ళు కడుగుతుంది. ఈ తర్వాత ఏమిటండి? కురులతో అంటే అనగా తల వెంట్రుకలతో తన యొక్క మరి కాళ్ళను తుడుస్తుంది, ప్రార్థిస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈమె పాపాత్మురాలు కదా అని చెప్పేసి యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటుంటే అప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను ఇంట్లోకి వచ్చినప్పుడు, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నాకు మంచి నీళ్ళు ఇవ్వలేదు, కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు. ఈమె వచ్చిన కాడి నుంచి ఏం చేస్తుందో తెలుసంటే నా యొక్క కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ కాళ్ళు కడిగింది, తర్వాత తుడిచింది అత్తర గుడ్డితో అనమాట. ఏం చేసిందో తెలుసంటే తనకి నాకు భూస్థాపన అంటే నా భూస్థాపనకు ముందుగానే ఆవిడ ఏం చేసిందో తెలుసా? నన్ను సత్కార్యం చేసిందని చెప్పేసి ఆమె గురించి మాట్లాడుతూ ఈ విస్తార పాపం చేసి ఉండొచ్చునేమో కానీ ఆమె క్షమార్పణ కొరకే నా పాదాలు పట్టుకుంది అని చెప్తాడు. అంటే ఇప్పుడు త్రోయబడింది, వీళ్ళందరూ కూడా త్రోసేసిన వాళ్ళే. ఈమెను అంటరాని దాని గాను, పాపాత్మురాలు గాను, దుర్మార్గురాలు గాను, ఆ ఊరిలో ఉన్న వారికి, ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఈమె ఎలాగ నీచురాలుగా త్రోయబడిన వ్యక్తిగా ప్రజలందరి దృష్టిలో కనపడుతుంది. యేసయ్య పాదాల దగ్గరికి చేరిన ఈమె ఆదరించబడిన దానిగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందండి? చూస్తున్నాం కనుక దేవునికి పిల్లరా మీకు బాగా అర్థం అవ్వాలి అని అంటే ఒకసారి 36వ వచనం నుంచి ఒకసారి చదవగలరా? పరిచయంలో ఒకడు తనతో కూడా భోజనం రావాలని ఆయన అడిగాను. ఆయన పరిసర ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్ముల యొక్క స్త్రీ యేసు పరిసర ఇంటి భోజనం కూర్చున్నాడని తెలుసుకొని. మీరు వింటున్నారా? పాపాత్మురాల స్త్రీ అంటే మనం త్రోయబడిన వారిలో, ఈ లోకంలో త్రోయబడిన వారిలో పాపాత్ములు, ఆ పాపం చేసే వాళ్ళందరూ కూడా పాపం చేసే వాళ్ళని మనం ఎలా చూస్తాము అని అంటే త్రోయబడిన వారిగా, మరి ఇందుకు పనికిరాని వాళ్ళుగా, దుర్మార్గులుగా మనం చూస్తాం. అయితే వాళ్ళు దేవుని పాదాలు పట్టుకున్నారనుకోండి, దేవుని చిత్తం చేసి నిలబడ్డారనుకోండి, వాళ్ళు ఏం చేయబడతారో తెలుసంటే ఆదరించబడతారు. తిరిగి వాళ్ళు ప్రజలందరిలో కూడా గొప్పవాడిగా దేవుడు చేస్తాడు. చదవండి. ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదం మీద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలు తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిస్థితులు చూసి ఈయన ప్రవక్త అయిన ఎడల తాను ముట్టుకునే స్త్రీ ఎవరితో ఎటువంటి ఎరిగి ఇండును. చూసారా వాళ్ళ మనసులో అభిప్రాయాలు?
ఇవిడ ఎటువంటిదో ఎలాంటిదో ఇలా అనే మాట వినపడుతుంది. అంటే వీళ్ళందరూ ఏం చేయాలి, ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే ఆమె త్రోసివేయాలి, దూరంగా పెట్టాలి, మంచి వ్యక్తి కాదన్న ఉద్దేశం ఉంది. అయితే దేవుని ఉద్దేశం ఏంటి? అలాంటి త్రోసివేయబడిన వాళ్ళు ఎందుకు పనికిరాని వ్యక్తులను మరి నా దగ్గరకు వస్తే నేను ఆదరిస్తాను అన్నట్లుగా ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి ఆయన చెంతకు వస్తే, ఆయన యొక్క రెక్కల కిందకు వస్తే, ఆయన నీడకు వస్తే నువ్వు ఆదరించబడతావు. లేకపోతే నీ జీవితం అంతకాలంలో ఎవరైనా సరే, ఈ స్త్రీ అయినా కానీ ఏం చేయబడుతుంది? అలాగే ఉండిపోతుంది, త్రోసివేయబడి దాని కానీ ఉండిపోతుంది. కానీ ఆమె ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఆయన చెంతకు చేరింది. చదవండి. ఇది పాపాత్మురాలని తనలో తను అనుకొనెను. అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పిచ్చువానికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండిరి. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేకపోయినా గనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించని చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచుందని చెప్పగా, ఆయన నువ్వు సరిగా యోచించుతూ అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచున్నానే, నేను నీ ఇంటిలోనికి రాగా నువ్వు నా పాదములకు నీళ్ళియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక విస్తార పాపము క్షమింపబడినని మీతో చెప్పుచున్నానని. ఎవని కొంచెంగా క్షమింపబడినో వాడు కొంచెంగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తులు కూర్చుంటున్న వారు పాపం క్షమించినంత ఇతడెవడని తమలో తాము అనుకొనసాగింది. అందుకని నీ విశ్వాసం నేను రక్షించను, సమాధాన గణదాన వేయమని ఆ స్త్రీతో చెప్పాడు. చాలండి. చూడండి, ఈ విషయంలో దేవుని యొక్క ఆదరణ ఎంతగా ఉంది చూసారా? అందుకే మనము ఆదరించబడడానికి దేవుని పాదాలు పట్టుకోవాలి తప్ప మనుషులతో మాత్రం ఎప్పుడు కూడా మనుషులు ఆదరిస్తారు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎప్పుడూ ఆదరించబడండి. నేను ఖచ్చితంగా చెప్తాను. అందుకే బైబిల్లో ఉంది, ఎక్కడ రాజుల గ్రంథంలో ఒక మాట ఉంది. ఏ మాట తెలుసా? యెహోవాని నమ్ముకోండి, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞులు అవుతారు మీరు అని చెప్తారు. ఎవరిని నమ్ముకోవాలి? మొదటిగా నమ్ముకుంటే ఎవరు నమ్ముకోవాలంటండి? నమ్మాలంటే దేవుడు నమ్మాలి, రెండు దాని సేవకులు నమ్మాలి, అంతే. ఆదరించబడతారు అంతే. మీకు అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం చెప్పండి, అల్లి చెప్పండి. చూడండి, ఈ లోకంలో చాలామంది మనుషులు నమ్మి మనుషుల ద్వారా ఆదరించబడతారని చెప్పేసి చాలా రకరకాలుగా పతనమైపోయినట్టు కూడా మంది ఉన్నారు. మీకు అర్థమవుతుందా? కనుక సంగమా, దేవుని పిల్లలారా, మరొక మాట చెప్తున్నాను. కొంతవరకు దైవజనుడు నిన్ను ఆదరించి వచ్చేమో కానీ నీకు సంపూర్ణమైన ఆదరణ ఎవరిస్తారా? దేవుడు ఇస్తారు. ఇంకొక మాట చెప్పనా, నేను ఒకవేళ ఆదరణ కావాలి అని నువ్వు అనుకున్నా, దైవ సేవకుడికి ఆదరణ కావాలన్నా, మీ ఇద్దరికి ఆదరించేవాడు ఎవడో తెలుసా? దేవుడు అక్కడ ఉంటుంది. కానీ దేవుని పిల్లలరా, దేవుడు అనేవాడు భూమి మీద మీ ఎదుట దైవజనుడు పెట్టాడు కనుక కొంతవరకు ఆదరణ కొరకు, పరిస్థితుల కొరకు ఒక్క దైవజనుడు తప్ప ఎక్కడైనా నీకు బెజ్జు పడుతుంది తప్ప, సిల్లి పడుతుంది తప్ప ఏమీ ఉండదు. ఒక దైవజనుడు ఒక్కడ మాత్రమే, లేక అంతకంటే ఎక్కువ దేవుడు అక్కడ మాత్రమే నిన్ను సమాధానకరమైన, రక్షణకరమైన పరిస్థితిలో తీసుకెళ్ళగలనని మరొకసారి ప్రేమతో దేవుడి మీతో మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం. అదైతే ఇంకొక 2 విషయాలు చెప్పి దీన్ని ముగించేస్తాను. ఒకటి, కుష్ఠరోగి త్రోయబడ్డాడు. కాదండి, ఇతను సిరులో దొంగ ఆదరించబడి పరదేశికి వచ్చాడు. ఎంత భాగ్యం! కుష్ఠరోగి త్రోయబడి ఎవరి దగ్గరికి? దేవుని చేత ఆదరించబడి సమాజంలో మళ్ళా బ్రతకడానికి, తలెత్తి జీవించడానికి, నడవడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. సుంకరులను, వేషులను
మనం ఇప్పటికీ కూడా సుంకర్లు యేసుని మనం ఎలా చూస్తాం, ఇప్పటికీ కూడా ఎలా చూస్తాం, మనం చాలా చెడ్డవారిగా చూస్తాం. కానీ ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ చూసేవారు యేసు ప్రభు కాలంలో. అయితే అట్టి వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడు, యేసు ప్రభు దగ్గరికి వస్తే వాళ్ళు త్రోసివేయబడినాక నేనేం చేస్తున్నాను అన్నాడు, ఆదరించబడిన వారిగా చేశాడు. ఆయన ద్వారా ఆదరించబడ్డారు. ఏమండి? తర్వాత మరొక మాట చదువుతుంది, లూకా సువార్త 15వ అధ్యాయం 2వ వచనం చదువుతుంది. లూకా సువార్త. పరిసయ్యులను శాస్త్రులను చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేర్చున్నాడని చాలా సొడిగిరి. పాపులను చేర్చుకునుట, ఇది 4వ మాట. 4వ మాట కదండి, 5వ మాట అన్నమాట. మొదటి మాట ఏంటంటే దొంగల గురించి మాట్లాడాడు. మారు మనసు పొందిన దొంగ ఆదరించబడ్డాడు. రెండవది కుష్టి రోగంతో ఉన్న అనగా ప్రజల్లోంచి త్రోయబడిన వాడు ఆదరించబడ్డాడు. రెండవది 3 సుంకరులను వేశ్యలను ప్రభువు దగ్గరికి వచ్చి వారి పాపాలను విడిచుకుని మార్చుకున్న తర్వాత, మార్పు చెందిన తర్వాత ఏం చేయబడ్డారు, ఆదరించబడిన వారు. త్రోయబడిన వీరు ఆదరించబడ్డారు. 5వది పాపులను చేర్చుకోవడం. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ 15వ అధ్యాయంలో ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినడానికి ఆయన దగ్గరికి వచ్చి చుండగా, విన్నారా? ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారంటే యేసు ప్రభు దగ్గరికి? ఎవరైనా పాపులైన వారును సుంకర్లైన వాడును. సుంకర్లు అంటే మీరు వినండి, సుంకర్లు అంటే మీకు అర్థమైనట్టు చెప్తాను. అంటే పన్నులు వసూలు చేసేవాడు, సుంకం వసూలు చేసేవాడు సుంకర్లు అంటారన్నమాట. సుంకర్లు అంటే మీరు తప్పుగా మీకు అర్థం కాకపోతే, సుంకర్లు అంటే సుంకం అంటే పన్నులు వసూలు చేసేవాడు. చూడండి, వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, పన్ను వసూలు చేస్తాడు. రూపాయలు ఐస్ అమ్మితే, ఏరుశనకాయలు అమ్మితే, లేకపోతే కాయగూరలు అమ్మితే, లేకపోతే అమ్మితే సుంకం. అంటే చెప్పాలి అంటే వీళ్ళు బిల్ కలెక్టర్ అనమాట. ప్రభుత్వ ఉద్యోగస్తులు అండి. మీరు విన్నారా? ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏనండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఏమంటే పాస్టర్ గారండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు మరి దేవుని దృష్టిలో దుర్మార్గులండి. అప్పుడు అండి రోమా ప్రభుత్వ కాలంలో అండి కొంతమంది రోమీయులు ఉద్యోగాలు చేసేవారు. ఇదేనండి ఇలాగా. ఏనండి రోమా ప్రభుత్వం కాలంలో ఉద్యోగం చేసేవాళ్ళు రోమీయులు ఉండేవాళ్ళు. వాళ్ళు రోమా పౌరస్త్యం కలిగారు. అలాగే యూదుల్లో కూడా కొంతమంది యూదులు అంటే ధర్మశాస్త్రం తెలిసినవాడు కదా, వీళ్ళు కూడా ఏం చేశారంటే వీళ్ళలో కొంతమంది ఉద్యోగాలు చేసేవారు. యూదుల్లో కూడా ఉద్యోగాలు చేస్తే ఆ ఉద్యోగాలు చేసిన యూదుల్ని అనగా శాస్త్రులు పరిచయాలు కూడా యూదులే కదా. ఈ తోటి సహోదరులు ఏమనేవారు తెలుసా? వాళ్ళకి ఏ పేరు పెట్టారు తెలుసా? సుంకర్లను పేరు పెట్టారు. అంటే పాపులతో సమానంగా ఇచ్చారు. అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసి, అంటే వాళ్ళు రోమీలు మరి లోకస్తులు కదా, లోక సంబంధమైన ఉద్యోగాలు చేస్తారు, అందులో బ్రతుకుతున్నారు, దేవునికి తగినట్టుగా ఉండట్లేదు, ఉద్యోగాలు చేస్తే లంచాలు తీసుకుంటారు, ఏయో మోసాలు చేస్తారు కనుక ఇలాంటి జీవితాలు ఉంటాయన్నమాట. మరి వీళ్ళు కూడా అదే ఉద్యోగంలో ఉన్నారనుకోండి, మరి ఏమవుతారంటే యూదులు అనేవాళ్ళు మరి దేవుని ప్రజలైన వాళ్ళను తప్పులు చేయకూడదు, లంచాలు తీసుకోకూడదు, మోసాలు చేయకూడదు, ఇవన్నీ చేయకూడదు కనుక ఆ ఉద్యోగాలు చేశారనుకోండి, అందులో మోసాలు ఉంటాయి, అలాగే తప్పులు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, డబ్బు తినడం ఉంటుంది, మోసం చేయకూడదు, మంచి చేసేదేమో అన్యాయంగా చేస్తారు, అన్యాయం చేసిందేమో న్యాయం అని చెప్తారు, ఈ ఉద్యోగాలు ఉంటాయి కదా. ఇవన్నీ కూడా యూదులలో ఉన్నట్టు కొంతమంది ఏం చేశారంటే ఆ ఉద్యోగాలు రోమా పరిపాలన ఉద్యోగాలు చేసేవాళ్ళు కనుక ఆ ఉద్యోగం చేసే వాళ్ళందరినీ కూడా సుంకర్లు అనేవాడు. అందుకని జక్కయ్య అనేవాడు సుంకపు గుత్తదారుడు అంటే బిల్ కలెక్టర్ అనమాట. అర్థమవుతుందండి? బిల్ కలెక్టర్ అంటే గవర్నమెంట్ దగ్గర ఏంటంటే ఈ పన్నులు వసూలు చేసేది అనగా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనమాట. ఎవరు? జక్కయ్య ఒక గవర్నమెంట్ ఆఫీసర్. అలాగే లేవి అనేవాడు ఉన్నాడు కదా, ఇది చూడండి బైబిల్లో లేవి ఉన్నాడు కదా, బైబిల్లో లేవి ఉన్నాడు కదా. ఎక్కడ? యేసుప్రభు శిష్యుల్లో కూడా ఉన్నాడు లేవి. ఆ లేవికి మరొక పేరు ఉంది తెలుసా మీకు?
తెలుసా? మత్తయ్యనే లేవినే మత్తయ్య అంటారు. అర్థమైందా? అతను కూడా ఎవరో తెలుసండి? సుంకపు గుర్తుదారుడే. ఇక అర్థమైందా? ఇక అంటే అతను కూడా గవర్నమెంట్ ఆఫీసర్ అనమాట. ఇలాగా మరి వీళ్ళు మీకు ఎందుకు చెప్తున్నారంటే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులు అంటే ఇలాగ వీళ్ళందరూ కూడా సుంక వసూలు చేసేవాళ్ళు, పాపులైన వాళ్ళు. అంటే ఆ పాపులు అంటే మీరు ఎవరు తెలుసండి? అంజులైన వాడు అనమాట. పాపులు ఏమంటండి, వేష్యులు అంటే మీకు చెప్పనక్కర్లేదు. వారిగా వ్యభిచార జీవితంలో జీవించేవారని మనకు తెలుసు. వీళ్ళందరూ కూడా ఆయన బోధ వినడానికి వచ్చారు. వినండి ఇలాగా వినడానికి వస్తే అప్పుడు యేసు ప్రభు ఎవరు? యూదుడు. యేసు ప్రభు అనే యూదుడు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, వినడానికి వచ్చిన ఆయన దగ్గరికి వచ్చుండగా 2వ వచనంలో పరిచయులు అనేవాడు, శాస్త్రులు అనేవాడు చాలా గొప్పగా చెప్పుకునేవారు. మేము నీతిమంతులము, మంచివాడము, మా దగ్గర ధర్మశాస్త్రం ఉంది, మాకు ప్రార్థనలు ఉన్నాయి, మేము దేవాలయానికి వెళతాము, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా గర్వించడం ఉండేది. అయితే వీళ్ళు అది చూసి ఇతడు అని ప్రారంభించారు. ఇతడంటే యేసు ప్రభువు గురించి అన్నాడు. ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేస్తున్నాడని చాలా చదువుకుంది. అంటే పాపులతో కూర్చోవడం అంటే ఎవరో వేష్యులతో కూర్చోవడం, అలాగే వాళ్ళతో భోజనం చేయడం, సుంకరులతో కూర్చోవడం, వాళ్ళతో భోజనం చేయడం, పాపులతో కూర్చోవడం, వాళ్ళతో భోజనం చేయడం, వాళ్ళతో ఏంటంటే మంచిగా ఉండడం, వాళ్ళకి బోధించడం ఎవరికి నచ్చలేదండి? ఎవరికి బాగాలేదండి? అనగా పరిచర్య శాస్త్రానికి బాగాలేదు. దేవుని పిల్లలరా, ఇప్పుడు మీకు ఏం కనపడుతుంది అంటే యేసు ప్రభు దగ్గరికి ఈ మూడు గుంపులు చెప్పాను కదా, ఈ 3 గుంపులు వాళ్ళని అనగా పరిచర్య శాస్త్రులు ఆ కాలంలో ఏం చేశారు తెలుసా? త్రోసివేశారు. వీళ్ళు తోసివేసిన ప్రజలుగాను అనగా వీళ్ళు తోసివేసిన వారిగా శాస్త్రులు పరిచర్యలు ఉన్నారు, వాళ్ళు త్రోయబడిన వారిగా ఉన్నారు. వీళ్ళందరినీ యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆదరించాడు. దేవునికి స్తోత్రం కలిగింది కానీ ఆదరించాడు. ఆదరించినప్పుడు యేసు మాట్లాడటం ప్రారంభించాడు, యేసు వాక్యం వినటం ప్రారంభించాడు. అంతటితో ఆగిందా అంటే ఆగలేదండి. మనసు మార్చుకోవడం మొదలయ్యింది. మనసు మారగానే ఏం చేసి తెలిసి దేవుని కొరకు బ్రతకాలని సిద్ధపడ్డారు. సిద్ధపడాలి అంటే ఏం చేశారు తెలిసి బాప్తీసాలు తీసుకోవడం ప్రారంభించారు. అంతటితో రాకోకుండా యేసుతో కూడా ఎక్కడికి వెళితే అక్కడ సువార్తలో ఆదరించబడిన వారు ఎవరితో ఉన్నారండి? యేసు ప్రభుతో ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగింది కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక నీకు ఆదరణ ఎక్కడ దొరుకుతుందో చెప్పమంటారా? మరలా చెప్తున్నాను. మొదట యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది, 2 దైవ సేవకుల దగ్గర దొరుకుతుంది. ఖచ్చితంగా అండి, ఇంకెక్కడ దొరకదు. మీరు దమ్ముంటే చూసుకోండి, ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ఎక్కడికి వెళ్ళండి. మిమ్మల్ని ఆదరించేవాడు ఎవడు ఉండడే. కానీ 1 యేసు ప్రభు ఆదరిస్తాడు, 2 ఏమంటే దైవ సేవకులు మాత్రమే ఆదరిస్తాడు. ఎందుకు దైవజనుడు ఆదరిస్తాడంటే సేవకులతో ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. వాళ్ళతో ఏముందో తెలుసా? దేవుని వాక్యం ఉంది. అందుకే ఆదరించబడతారు. అందుకే నేను రాజుల గ్రంథంలో చెప్పబడిన మాట మీకు చూపిస్తాను సార్. రాజుల గ్రంథం దినవృత్తాంతాల గ్రంథం చూడగలరా? మీకు ఏమంటే తీసేయడం సార్, తీయగలరా? ఇక్కడ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 20 వచ్చింది. 20 2వ దినవృత్తాంతాలు 20 అంతటా వారు ఉదయం లేచి ఎక్కువ అరణ్యములకు పోయి వారి పోవచ్చుండగా ఎవరండి? ఈయన యెహోషాపాతు అంటే ఒక రాజుగారు అండి. ఒక రాజుగారు, యోధా రాజుగారు అండి. ఈయన నిలబడి అంటున్నాడు ఎవరితో? దేవుని ప్రజలైన యోధా ప్రజలతో చెప్తున్నాడు. ఏమని? యోధా వారులారా అంటే యెరూషలేములో వాళ్ళ అంత కాపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి పిల్లలు అన్నమాట. వీళ్ళతో చెప్తున్నాడు. ఎవరి మాట? రాజుగారు అండి యెహోషాపాతు మాట వినండి. ఎవరు నమ్ముకోమంటున్నాడండి? నేను చెప్పిన మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఏం చేయబడతారు? స్థిరపరచబడతారు. అబ్బా, ఎంత మంచి మాట. ఆ తర్వాత ఆయన ప్రవక్తలను నమ్ముకొనండి, ఆయన సేవకులైన వారిని మీరు నమ్ముకోనండి. ఇప్పుడు ఆయన సేవకులైన వారిని నమ్మట్లేదు. ఎవరినెవరినో నమ్మడానికి ఎవరెవరో నమ్మి బ్రతికేయాలనుకుంటున్నారండి. ఏమవుతారు అప్పుడు? ఇప్పుడు ఆ ప్రవక్తలు నమ్ముకోండి, సేవకులు నమ్ముకోండి. అప్పుడు మీ జీవితంలో ఏమి అవ్వాలో, ఏమి జరగాలో, ఏమి జరిగించాలో, ఏం జరిగించుకోవాలో అప్పుడు మీకు
అప్పుడు అవగాహన అవుతుంది. అప్పుడు మీరు ఏమవుతారట? కృతజ్ఞులు అవుతుంది అని చెప్తున్నారు. ఎవరికి కృతజ్ఞులు అవుతారు? దేవునికి కృతజ్ఞులు అవుతారు. మీ జీవితాలు బాగుంటాయి అనే విషయాన్ని చెప్పబడతారు. దేవునికి మహిమ కలుగుతుంది. ఓకే, 6వ మాట చదువుకుందాం. యోహాను రాసినండి సువార్త 9వ అధ్యాయం ఆఖరి మాట చదువుకుందాం. 35 వచనం మనందరికీ తెలుసు. 9వ అధ్యాయం అంతా మీకు తెలుసు కదా. ఒక గుడ్డివాని గురించి పరిసయ్యులు వాని వెలివేసిరని 35 వచనం చదవమ్మా. 9:35. పరిసయ్యులు వాని వెలివేసిరని ఓకే చదవమ్మా. పరిసయ్యులు వాని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని నీవు దేవుని కుమారుని విశ్వాసం ఉంచున్నావా అని అడిగాడు. అందుకు వాడు ప్రభువా నేను ఆయనది విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా ఒకసారి ఈ 9వ అధ్యాయంలో 35 వచనంలో పరిసయ్యులు వానిని వెలివేసిరి. ఎవరిని వెలివేశారండి? ఎవరిని వెలివేశారండి? మీరు జాగ్రత్తగా ఈ 9వ అధ్యాయం అంతా చదవండి. ఒక 2 కళ్ళు లేని వాడు మనకు కనిపిస్తాడు. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభు శిష్యులు వచ్చి, ప్రభువా ఈ దారంతా పోతూ ఉంటే మేము వెళుతూ ఉంటే ఒక అతను మాకు కనిపించాడండి అన్నాడు. అప్పుడు మేము చూసినప్పుడు అడిగి 2 కళ్ళు లేవు, మాకు చాలా బాధ అయింది. అయ్యో పాపం దీని పరిస్థితి ఏంటి, నిజంగా ఇతడు ఎంత కర్మ ఎందుకు అనుభవిస్తున్నాడు అని మేము అందరూ ఒక ఆలోచనకు వచ్చాం. వీడు ఏదైనా పాపం చేశాడా, లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారా అని మాకు అనిపించిందండి. మేము చతమతమై మేము అందరం కూడా కూడుకుని చాలాసేపు మాట్లాడుకున్నాం. సరే ఇది మన దగ్గర తెవలదు కానీ, మనకి ఈ విషయాలు అర్థం కాదు కానీ మన గురువుగారి దగ్గరికి వెళ్దాం, వీడిని తీసుకుని చెప్పేసి ఇదిగోని మీ దగ్గరికి తీసుకొచ్చాము, మీ దగ్గర పెట్టే మీ 2 కళ్ళు లేవు, ఈడు కానీ అది తల్లిదండ్రులు పాపం చేశారా అని అడగడం అక్కడ కనపడుతుంది. మీకు అర్థమైందండి? అప్పుడు యేసు ప్రభు చెప్పిన ఖచ్చితంగా సమాధానం ఏంటి? వీడైనను ఇది కన్నవారైనను పాపం చేయలేదు, కానీ వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఒక కారణం ఉంది. ఏంటన్నారా? గమనించండి, ఒక కారణం ఉంది. మీరు ఒకసారి చూడండి. అప్పుడు చాలామంది అయ్యో పాస్టర్ గారి బలహీనంగా ఉంటేనే ఇంత పెద్ద సేవ చేస్తున్నాడు కదా, చాలామంది పాస్టర్ గారు మామూలుగా ఉంటే ఇంకెలా ఉండునో ఆయన పరిచర్య. అయితే ఒక కారణం ఉంది అలాగ ఉండడానికి. నేను అర్థమవుతుందండి? దేవుడు ఒక కారణం లేకుండా మనల్ని అలా పెట్టడండి. అందుకే ఆయన కారణానికి కానీ ఆయన చిత్తానికి కానీ మనం లోబడితే మనం మంచిగా ఉంటాం. మీకు అర్థమైందా? ఇలా ఉండడానికి, ఇలా చేయడానికి గల ఒక కారణం ఉంది. అది ఏంటి తెలుసా? దేవుని క్రియలు ఇతని యందు బయలుపరచబడడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చూడండి, దేవుని క్రియలు దేవుడే బయలుపరచాలి కానీ, విన్నారా? దేవుని క్రియలు దేవుడే బయలుపరచాలి కానీ ఇతని యందు బయలుపరచబడడం అని చెప్పండి ఒకసారి. ఆశ్చర్యంగా లేదా? ఈ మర్మం చెప్పమంటారా ఏంటో? నేను ఈ లోకానికి వస్తాను అని యేసు ఇండైరెక్టర్గా చెప్తున్న మాట. ఇండైరెక్టర్గా వస్తాను, ఈ లోకమంతా నేను దేవుడిని ఒప్పుకోవాలి అని అంటే నాకంటే ముందుగా ఇది పుట్టాలి, గుడ్డోడుగా పుట్టాలి. నేనేం చేయాలి? ఇది కళ్ళు బాగు చేయాలి. ప్రజలందరూ ఏం చేయాలి? నేను దేవుడిని ఒప్పుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరి యందు దేవుని క్రియలు బయలుపరచబడుతున్నాయి? చెప్పండి. ఆ గుడ్డివాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పనా? మీ యందు కూడా దేవుని క్రియలు బయలుపరచబడ్డానికి ఈరోజు నువ్వు రక్షించబడ్డావు, తెలుసా నీవు? మరి అలాంటి దేవుని క్రియలు నీ యందు బయలుపరచడానికి, ప్రత్యక్షపరచబడడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే నువ్వు ఏమనుకుంటున్నావు? దేవుని చేతుల్లోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? దేవుని ఉద్దేశంలోంచి అనగా దూరంగా ఉండాలనుకుంటున్నావా? ఒకవేళ ఆ విధంగా ఎవరంటే ఆ గుడ్డివాడు అదే విధంగా ఒకవేళ తన యందు దేవుని క్రియలు బయలుపరచనక్కర్లేదులే, నేను ఉంటానని చెప్పేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆడి జీవితాంతకాలం ఎలా ఉంటాడు చెప్పండి? అలాగే ఉంటాడా లేదా? అలాగే ఒకసారి మీ అందరూ, అదే మీరు ఇక్కడ ఉన్నవాడని కాదు, సంఘంలో ప్రతి ఒక్కరు దేవుడు నా యందు ఏయో క్రియలు బయలుపరచాలనుకున్నాడు,
అందుకే ఆయన దగ్గరికి నన్ను తీసుకుని తన దాసుడు తన దేవుని దగ్గర తీసుకుని వచ్చాడు. శిష్యులు ఏ విధంగా అయితే యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు, అలాగే దైవ సేవకుడు దేవుని దగ్గర తీసుకుని వచ్చి నా యందు ఎయ్యో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలన్నీ కూడా యేసు పాదాల దగ్గర ఆయన బాగు చేసి స్థిరపరిచి మంచి చేసి నన్ను మంచిగా చేసి ఏం చేస్తాడు, నన్ను వాడుకోవడానికి దేవునిని నా ద్వారా బయలుపరిచి యేసు ప్రభు దేవుడని చెప్పించుకోవడానికి దేవుని క్రియలు అంటే దేవుని పనులు, దేవుని యొక్క అనగా అత్యున్నతమైన కార్యములు నా ద్వారా జరగవలసిన కొన్ని క్రియలు ఉన్నాయి, లోకానికి చెప్పవలసి ఉంది, సంఘానికి చెప్పవలసి ఉన్నాయి. ఇన్ని విషయాలు ఉంటూ ఉండగా ఏమండి ఇన్ని విషయాలు ఉంటుండగా దేవుడు అందుకే నన్ను ఎక్కడ తీసుకొచ్చాడు? దేవుని స్తోత్రం. ఎంత మర్మం ఉందని ఏంటో చూసారా? దేవుని స్తోత్రం కలిగిన కాక మర్మములను బయలుపరిచే దేవుడు. సంఘములో ఒక్కొక్క 100 మంది ఉన్నారు అనుకోండి, 100 మంది కూడా ఒక గుడ్డు 100 మంది కూడా గుడ్డోడు అనుకుందాం. ఒకవేళ అంటే ఏ గుడ్డివాడు? ఏదో ఒక రకమైన గుడ్డివాడు అనుకుందాం, ఏదో లోపం ఉన్నవాడు అనుకుందాం. అంటే నీ దేవుడు ఆ దేవుని సేవకుని ద్వారా దేవుని దగ్గర తేబడిన నీవు, దేవుని సేవకుడి ద్వారా తేబడిన నీవు ఇప్పుడు నీ యందు దేవుని క్రియలు ఉన్నాయి. అంటే నీ ద్వారా అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నీ ద్వారా కొన్ని క్రియలు లోకానికి తెలియాలి. అంటే దేవుడు నీ ద్వారా తెలియజేయబడాలి కొంతమందికి. అదే దేవుని యొక్క క్రియలు. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను బాగు చేయబడ్డాడో అప్పుడు ప్రజలందరూ ఏం చేశారు? ఆశ్చర్యపడిపోయి కంగారు పడిపోయి, కనీసం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమైపోయారంటే శాస్త్రుల పరిచయం వెళ్ళి అన్నారు, మీ వాడు గుడ్డోడా కాదా అలాగా ఇలాగా అంటే మీ అబ్బాయికి కళ్ళు ఎలాగ వచ్చినాయి, ఎవరు బాగు చేశారు అలాగా ఇలాగా చాలా అడిగారు. ఏమండి ఒక మాట చెప్తాం వినండి, శాస్త్రులు వినండి, పరిచయాలు వినండి, పెద్దలు మీరు వినండి, మీరంత గుంపు కూడా నా దగ్గరికి వచ్చారు. మా వాడు పుట్టికి నుంచి కూడా గుడ్డోడా అది మాత్రం మాకు తెలుసు. ఏం తెలుసు? పుట్టికి నుంచి గుడ్డోడా అని మాత్రం తెలుసు, కళ్ళు లేవని సంగతి తెలుసు, కానీ ఎలా కళ్ళు వచ్చే మాత్రం మాకు తెలియదు. ఎందుకు? అప్పటికే ఎలివేయబడుతున్నారు. ఎవరు? యేసు ప్రభుని వెంబడిస్తే, యేసు ప్రభుని దేవుడని ఒప్పుకుంటే, ఆయనకి ప్రార్థన చేస్తే అప్పటికే సాటింపు చేస్తారు. ఎక్కడ? ఆ ప్రాంతం అంతా యెరూషలేము అంతా కూడా చేస్తారు. చేసి మీరు వెళ్తే చేస్తే ఒప్పుకుంటే బోధ ఇంటే మిమ్మల్ని వెళ్ళేస్తామన్నాడు, అంటే త్రోసి వేస్తామని అన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దానికి భయపడాలి. తల్లిదండ్రులు కూడా ఏమన్నారో తెలుసా? మా వాడికి గుడ్డివాడే కానీ ఎలా చూపు పొందాడో మాకు తెలియదు, ఆడికి వయసు వచ్చింది కనుక ఆడికి జ్ఞానం ఉంది కనుక ఆడి దగ్గరికి వెళ్ళండి అన్నారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఈ వచనంలో ఏ వచనం? 35 వచనం చదవండి. పరిసయ్యులు వాని వెలివేసిరని వారిని కనుగొని నీవు దేవుని కుమారుని విశ్వాసం ఒకసారి 30 నుంచి చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎదుగుపోతున్న ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపులు మనం ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనా దైవభక్తుడు అయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారిని మనం ఆలకించును. ఆగండి, ఇక్కడ ఒక మాట చాలా చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. దేవుడు పాపులు మనవి ఆలకించడం నాకు తెలుసు, మరి నాకంటే గొప్పవారు ధర్మశాస్త్రం విన్నవారు ధర్మశాస్త్రం చెప్పేవాళ్ళు నేనెవరు బయట ఉండి పనికిమాలోనే కానీ మీకు అంతా తెలుసుకో. దేవుడు పాపుల మాట వినడని నాకు తెలుసు కదా, మరి అయితే నీ గుడ్డివాడిని అయి ఉంటే నన్ను బాగు చేశాడు అంటే అతను పాపాత్ముడు కాదు కదా, దేవుడు పంపించుంటాడు కదా, దేవుని కుమారుడే కదా అన్న విషయాలను గురించి మాట్లాడడం మనం చూస్తాం. చూసి అతని గురించి చాలా మంచిగా ఆశ్చర్యం అయినను ఆయన కన్నులు తెరిచెను. దేవుడు పాపులు మనవి ఆలకించడని నేను ఎరుగుదుము కదా అంటూ ఎవడైనాను భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించను అనే మాట. ఆ పుట్టి గుడ్డివాడు కన్నులు తెరిచినట్లు లోకములో పుట్టినప్పటి నుండి దేవునికి స్తోత్రం. మనం ముందుగా చదువుకున్నాం ఏమని? ఇతని యందు దేవుడు ఏ ఆలోచన కలుగున్నాడు? దేవుని క్రియలు. అంటే యేసు ప్రభుని లోకాన్ని ఆయన దేవుడిని ఖచ్చితంగా తెలియాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి కనుక ఇతను కళ్ళు లేకుండా పుట్టడం, ఇతను మరలా కళ్ళు రావడం, యేసు ప్రభు నిజమైన లోక రక్షకుడు అని దేవుడు అని తెలుసుకోవడం, ఇతని ఎందుకు దైవ క్రియలను బయలుపరచబడినట్లుగా మనం చూద్దాం.
ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. చూసారా, దేవుని దగ్గర వచ్చినాడు కాబట్టి నన్ను ఏం చేశాడు, కళ్ళు వచ్చేసినాయి. లేకపోతే మరి దేవుని నుంచి రాకపోతే, దేవుని దగ్గర నుంచి రాకపోతే నా కళ్ళు ఎలా రప్పిస్తాడని భలే మాట్లాడతాడండి కదా. అందుకు వారు నువ్వు కేవలం పాపివై పుట్టిన వాడకు. ఆయన చూడండి మళ్ళీ ఏమంటున్నాడు అంటే, ఇలా ఉద్దేశం ఏంటి, అబ్రహాం పిల్లలందరూ కూడా ఎవరు పరిశుద్ధుల లెక్క, అన్యులందరూ కూడా, లేకపోతే ఆయన బయటి వారందరూ కూడా యూదులు పరిచయం తోసివేసిన వాళ్ళందరూ కూడా పాపులతో లెక్క అనమాట. నువ్వు మాకు చెప్పొచ్చావా అన్నట్లుగా ఉన్నారు. చదవండి. అదే అండి, మాకు బోధ చేస్తావేంటారు, నువ్వు పాపాత్ముడు అయ్యి ఉండి మేము పరిశుద్ధులై ఉన్నాం, మా దగ్గర మేము అంగీలు వేసుకుంటాం, అది వేసుకుంటాం, మేము అనగా మాకు నెత్తి మీద పాక ఉంటుంది, ఆయన నొసట్నేమో అనగా బాస్కి ఉంటుంది, అనగా రొమ్మునేమో దట్టి కట్టుకుంటాం, అది కట్టుకుంటాం, అనగా చేతులకేమో ఫలాన్ని వేసుకుంటాం, అది వేసుకుంటాం అన్నట్టుగా మాట్లాడుతూ మేము పరిశుద్ధులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏం చేశారు, వెళ్ళి వేసిరి. చాలా ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. త్రోసి వేసిరి కదా, తోసేసారా లేదా, త్రోసి వేసిరి. 35వ వచనంలో ఏం జరిగింది, అక్కడ త్రోసి వేసారని యేసు ప్రభు తెలుసుకుని ఏం చేస్తున్నాడు అక్కడ, చూసారా, ఆయన వెలివేస్తే త్రోసి వేస్తే యేసు ప్రభు వచ్చి అది తెలుసుకుని ఏం చేస్తున్నాడు, అతన్ని కనుగొని దేవుని కుమారుని విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాను. చూడండి, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగితే అతని సమాధానం, విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగుగా, చూడండి ఆయన ఎవరు అసలు తెలియదు అనమాట. చూసారా, తెలియదు. యేసు నీవు ఆయనను చూచున్నావు, ఆయన చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని. దేవునికి స్తోత్రం. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వసించుటకు ఆయన ఎవడని అడగగా, యేసు ఖచ్చితంగా నీవు ఆయనను చూచుచున్నావు, అది నేనే అన్నాడు. కనుక నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే, అది నేనే అంటున్నాడు. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకి మొక్కాను. అప్పుడు యేసు చూచిన వారు చూడవలెనను, గుడ్డివారు కావాలని తీర్పు నిమిత్తమే ఈ లోకానికి వచ్చింది. ఆయన ఎదురున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని మేము గుడ్డివారమని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచున్నామని మీరు ఇప్పుడు చెబుతున్నారు గనుక మీ పాపము నిలిచినదని చెప్పాను. చాలండి, ఇక్కడ మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, త్రోయబడిన వారు ఏం చేయబడుతున్నారు, యేసు ప్రభు దగ్గరికి వస్తే, యేసు ప్రభుని విశ్వసిస్తే, యేసు ప్రభు చిత్త ప్రకారంగా బ్రతికితే, యేసు ప్రభు యొక్క ఇష్ట ప్రకారంగా జీవిస్తే, చివరాఖరికి వారి జీవితంలో కలిగేది ఏంటో తెలిసి యేసు ప్రభు చేత ఆదరించబడుతున్నారు. ఈ లోకంలో మనుషుల చేత కొద్ది కాలం మాత్రమే ఆదరించబడతాము, కానీ శాశ్వతంగా ఎవరి చేత ఆదరించబడతాం, దేవుని చేత. ఆ దేవుని చేతిలో దేవుని సేవకుడు ఉన్నాడు. ఆయన కూడా కొంతవరకు ఏం చేస్తాడంటే, మిమ్మల్ని ఆదరించడానికి ఆదరణమైన ప్రార్థన, ఆదరణమైన వాక్యాలు, ఆదరణమైన పరిస్థితుల్లోనికి అంటే దేవుని దగ్గరికి నడిపించగలిగిన వ్యక్తిగా దైవజనుడు ఉన్నాడు. కనుక త్రోసివేయబడిన వారు యేసు ప్రభు ద్వారా ఆదరించబడతారు. సిలువలో 2వ మాటలోను 2వ భాగాన్ని ఈరోజు మీకు చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ మాటలు మీ జీవితంలో ఆశీర్వాదకరంగాను, త్రోయబడిన వారు ఎవరైనా ఈ లోకములో, సంఘములో, సహవాసములో, కుటుంబాలలో, బంధువులలో, చుట్టాలలో, ఎక్కడెక్కడెక్కడెక్కడలో ఒకవేళ త్రోయబడిన వారిగా ఉంటే సరిగ్గా ఆలోచించండి, సరిగ్గా నిలబడండి. సరిగ్గా మరి ప్రభు దగ్గర నిలబడితే ప్రభు నిన్ను ఆదరిస్తాడు. ఆదరించడానికి ఒక సంఘాన్ని ఇస్తాడు. ఆ సంఘములో ఒక ఆయన్ని ఇస్తున్నాడు, ఆయనే పాస్టర్ గారు. ఆయన ద్వారా మీకు ఏం చేయబడుతుంది, ఆదరణ తప్ప నీకు అంతకన్నా గొప్ప కార్యం ఏం కావాలి, ఆలోచించండి. ఆదరించే దేవుని దగ్గరికి రండి, ఆదరించేటువంటి యేసు ప్రభు దగ్గరికి రండి. తొలగకుండా ప్రభు ఒక పాదాల దగ్గర స్థిరంగా ఉండండి. ఒక రోజున ఫలితం చూస్తారు, లేకపోతే ఆ ఫలితాన్ని మీరు చూడకుండా శూన్యంలోనికి వెళ్ళిపోతారు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడి మాటలు మనందరిలో ప్రభు దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుకుందాం.